మళ్ళీ ఉత్తరాలు వచ్చాయి, టేబుల్ పైన పెట్టాను చూడు. అమ్మా తీసుకుంటున్నానులే. శంకర్ గారు ఎలా ఉన్నారు? మీరు రాసిన నేనే ఎడుతాం అనే నవల ఎంతో బాగుందండి. నేను మీకు పెద్ద అభిమానిని. మీ నవల అధోగతి నా జీవితాన్నే మార్చేసింది. మీరు రాసిన ప్రతి మాట నా జీవితంలో ఒక మార్గం చూపింది. మీరు ప్రేమ కథ రాస్తే బాగుంటుంది. మీరు రాసే ప్రేమ కథ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఒక్క మాట నాలో తెలియని భావం కలిగించింది. అయితే నేను అన్ని జోనర్స్లో కథలు రాశాను, కానీ రొమాంటిక్ లవ్ స్టోరీలు రాయలేదు. బహుశా నా జీవితంలో ప్రేమ దొరకకపోవడం వల్ల రాయలేదేమో. ఆ ప్రశ్నతో నాలో ఏదో ఆలోచన మొదలైంది. మీరు ప్రేమ కథ రాస్తే బాగుంటుంది. మీరు రాసే ప్రేమ కథ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. మీరు ప్రేమ కథ రాస్తే బాగుంటుంది. మీరు రాసే ప్రేమ కథ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఒక్క మాట నాలో తెలియని భావం కలిగించింది. నా అభిమానుల కోసం ప్రేమ కథ రాద్దామనే కూర్చున్నా, కానీ ఏం రాయాలి, ఎలా రాయాలి? మీరు ప్రేమ కథ రాస్తే బాగుంటుంది. మీరు రాసే ప్రేమ కథ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ప్రేమ అంటే తెలియదు నాకు. తొలి ప్రేమై దూరం అవుతున్న నా కథ ఎలా రాయాలి? నా మనసు నన్ను ఒక మాట అడిగింది. ఏంటి, నీకు ప్రేమ కథ లేదా? మరి నీ ఇంద్రధనుసు సంగతి ఏంటి? మూడు నెలలు గడిచాయి. చివరికి నా మదిలో తన ప్రేమ ఇంద్రధనుసులా కనిపించింది. ఇంద్రధనుసు దూరం నుంచి చూస్తే బాగుంటుంది, దగ్గరగా వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏముండదు. అందుకే నా ప్రేమ కథ ఓ అందమైన ప్రేమ కథ. ఆ ఇంద్రధనుసులోని రంగులని అక్షరాలుగా మార్చి మీకు చెప్పబోతుంది. ఆ ప్రేమకు ప్రేమగా పెట్టే పేరు ఏం శంకర్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరు నేర్పించే విద్యతో రైటర్గా మంచి పొజిషన్లో ఉన్నా. నేను వింటున్నాను శంకర్, నీ వల్ల మన ఊరికి మంచి పేరు వచ్చింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ప్రసాద్ సార్ చాలాసేపే మాట్లాడుకున్నాం. సరే శంకర్, నాకు వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్ళొస్తాను. సరే సార్. ఏంటి సార్ నడుచుకుంటూ వెళ్తున్నారు? నాకు అలవాటే శంకర్ నడుచుకుంటూ వెళ్ళడం. నేను అటువైపే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను మిమ్మల్ని. నీకు ఇబ్బంది ఎందుకు శంకర్? సార్ అందులో ఇబ్బంది ఏముంది, మీరు ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను.
నాన్నగారు, నేను చూసుకుంటాగా. మీరు కూర్చోండి. ఏంటి శంకర్ ఇక్కడ? సార్ అది బుక్స్ చూద్దామని వచ్చాను. సరే శంకర్. శంకర్, తను మా అమ్మాయి. ఓకే సార్. నీకేం పుస్తకాలు కావాలన్నా తనని అడుగు. సరే సార్. అమ్మా మయూరి, నేను ఇంటికి వెళ్ళొస్తానమ్మా. సరే నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా శంకర్? అవును. యాక్చువల్లీ నాన్నగారితో ఈరోజు టెంపుల్కి Okay. వెళ్ళాలి, కానీ నాన్నగారు ముందే వెళ్ళిపోయారు పని వల్ల. నాన్నగారిని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. ఓకే. కొంచెం డ్రాప్ చేస్తారా? సరే రండి. థ్యాంక్ యూ శంకర్. పర్లేదు సార్. వెళ్దామమ్మా. చెప్పు రవి. శంకర్, నువ్వు ఇచ్చిన స్టోరీకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. నువ్వు వెంటనే విజయవాడ రావాలి. విజయవాడనా? అవునరా, పెద్ద పెద్ద వాళ్ళు నిన్ను కలవాలనుకుంటారు. నువ్వు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతావులే. రవి చెప్పిన మాటలకి నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మయూర్ని చూడకుండా ఎలా ఉండాలిలో ఈ ఒక్క ప్రశ్న తిరుగుతుంది. శంకర్, ఎప్పుడు బయలుదేరుతున్నావు? సరే, రేపు బయలుదేరుతానులే. సరే. ఒకవైపు నాలోని కళ, మరోవైపు మయూరి.
గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. నాకెంతో ఆనందంగా అనిపించింది. కానీ ఈ ప్లేస్లో మయూరి కూడా ఉంటే బాగుండు. మన కలం ఉన్నంత వరకు ఈ లోకానికి దిగులు లేదు. ఎందుకంటే కలం పట్టిన ప్రతి విద్యార్థి రేపటి భవిష్యత్తుకు పునాది. ఇప్పుడు మా శంకర్ గారు మాట్లాడతారు. ఇక్కడున్న పెద్దలకి, ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం. అలా కాసేపు మాట్లాడాక నాకెంతో ఆనందంగా అనిపించింది. సాయంత్రానికి నేను ఇంటికి ప్రయాణం మొదలుపెట్టాను. తనని చూడడానికి ఎంతో ఆశగా వెళ్ళా. లైబ్రరీకి వెళ్ళగానే అక్కడ గేట్ వేసేసింది. చాలా కంగారు పడ్డా. ఈసారి నిరాశ మొదలైంది. ఏమైందో అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయా. శంకర్, ఏంటి ఇక్కడ? ఏం లేదు. ఒకటి అడుగుతా, చెప్తావా? ఏంటి? మన ఊర్లో లైబ్రరీ ఉండాలి కదా, 2 days నుంచి ఓపెన్ చేయట్లేదు. ఏంటి? అదా, లైబ్రరీకి ఎవరు రావడం లేదని చెప్పి క్లోజ్ చేసేశారు. మరి ప్రసాద్ సార్ వాళ్ళు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు ఫ్యామిలీతో. ఎక్కడ ఉంటారో తెలుసా? ఏమో శంకర్. నాకేం చేయాలో తెలియట్లేదు. తనే గుర్తుకొస్తుంది. నాకు ఇష్టమున్న పనిని కూడా దూరం పెట్టేసి తన గురించే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించింది చాలని మళ్ళీ రాయడం మొదలుపెట్టా. చివరికి ఒక పుస్తకం రాశా. ప్రతిసారిలానే నేను రాసుకున్న కథ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళా. కంగ్రాట్ శంకర్, మళ్ళీ నీలో మార్పు కనిపిస్తుంది. అవును, మొత్తం ఈ కథ వల్లే. అవును, పుస్తకం పేరేంటి? నా ఇంద్రధనుసు కథ. బాగుంది శంకర్. దేని గురించి? ప్రేమ కథనా? ప్రేమ కథే, కానీ ఆ ప్రేమ అందనంత దూరంలో ఉంది. ఏంటి? అర్థం కాలా. ఏం లేదు. ఇంద్రధనుసు లాంటి అమ్మాయిని ప్రేమించిన ఒక యువకుడి కథ. పాపం ఇంద్రధనుసు కోసం దగ్గరగా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక కనుమరుగైపోయింది. ఓ, అయితే సాడ్ ఎండింగ్ రాసినట్టున్నావుగా. ఆంటీ, శంకర్ ఉన్నారా? శంకర్, నీకోసం ఎవరో వచ్చారు. హలో అండి, నేను మయూరి, ప్రసాద్ సార్ వాళ్ళ అమ్మాయిని. అది ఆర్ఎస్ టెంపుల్లో డ్రాప్ చేశారు. గుర్తుకున్నారండి. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? 1 year బ్యాక్ హార్ట్ అటాక్ రావడంతో చనిపోయారు. అయ్యో, సారీ అండి, నాకు తెలియదు. ఎప్పుడు మీ పుస్తకాల గురించే చెప్తూ ఉంటారు. మీ ప్రతి కథ నేను చదివాను. నేను రాసిన లెటర్ చదివి మీరు ప్రేమ కథ రాయడం నాకు బాగా నచ్చింది. ఆ ఉత్తరం మీరు రాశారా? చిల్లి పేరు రాను లెటర్ మీద. అవునా? కానీ కథ మాత్రం చాలా బాగుంది. అందులోని సాడ్ ఎండింగ్స్ ని తలుచుకొని చాలాసార్లు బాధపడ్డాను. గమ్మత్తు ఏంటంటే మీరు రాసిన కథలోని సీత క్యారెక్టర్ నాలాగే అనిపించింది.
మయూరి మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్తున్నాను. నా కథలో సీత మీరే అండి. మీరు ఊరు వదిలేళ్ళాక ఎంతో ఎదురు చూసాం. ఏం చేయాలో తెలియక ఈ కథ రూపంలో చూపించా. మీరు చదివిన ప్రతి అక్షరం నా మనసులో మాట.